నలుగురు సార్ ఎమ్మడి పడి మరీ జాబ్ ఎక్కడుందని అడుగుతున్నా. ఆర్టిస్ట్ కదా నువ్వు రా, నేను వస్తున్నాను ఖచ్చితంగా ఆర్టిస్ట్ కాడికి. ఏమండి వెంకట డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీలకు సెంటర్కి వచ్చారు, వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు. నేను వేదాయపాడు సెంటర్లో ఉన్నా, వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు, కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా, ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు. ఇక ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తేట, కుటుంబాలు సత్తా ఇస్తేట, వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు, ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబోయట చిన్నపిల్లలు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఆ మాత్రం మానవత్తలేదు మీకు. మీరేం గవర్నమెంట్కి మంచి పెద్ద వాళ్ళని చూస్తున్నారు, చెడు పెద్ద వాళ్ళని చూస్తున్నారా. నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి. సరే బయలుదేరు.